ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను, ఎన్నాళ్ళు మీరు నన్ను బాధింతురు, ఎన్నాళ్ళు మాటల చేత నన్ను నలగగొట్టుదురు. 10 మార్లు మీరు నన్ను నిందించుతిరి, సిగ్గులేక మీరు నన్ను బాధించెదరు. నేను తప్పు చేసినలా నా తప్పు నా మీదకే వచ్చును కదా. మిమ్మును మీరు నా మీద హెచ్చించుకొందురా, నా నేరము నా మీద మీరు మోపుదురా. అలాగైతే దేవుడు నాకు అన్యాయము చేసెననియు తన వలలో నన్ను చిక్కించుకొని నన్నియు మీరు తెలుసుకొనుడి. నా మీద బలాత్కారము జరుగుచున్నదని నేను మొరపెట్టుచున్నాను, కానీ నా మొర్ర అంగీకరింపబడదు. సహాయము నిమిత్తము నేను మొరలెడుచున్నాను, కానీ న్యాయము దొరకదు. నేను దాటలేకుండా ఆయన మార్గమునకు కంచె వేసి ఉన్నాను, నా త్రోవలను చీకటి చేసి ఉన్నాడు. ఆయన నా ఘనతను కొట్టివేసి ఉన్నాడు, తల మీద నుండి నా కిరీటమును తీసివేసి ఉన్నాడు. నలుదిశలు ఆయన నన్ను వెరగొట్టగా నేను నాశనమైపోతుంది. ఒకడు చెట్టును పెళ్లగించినట్లు ఆయన నా నిరీక్షణాధారము పెళ్లగించెదను. ఆయన నా మీద తన కోపమును రగులబెట్టెను, నన్ను తన శత్రువులలో ఒకనిగా ఎంచెను. ఆయన సైనికులు ఏకంగా కూడి వచ్చెను, వారు నా మీద ముట్టడి దిబ్బలు వేసిరి, నా గుడారము చుట్టూ దిగిరి. ఆయన నా సోదర జనమును నాకు దూరం చేసి ఉన్నాడు. నా నెలవరులు నాకు కేవలము అన్యుడైరి, నా బంధువులు నా యుద్ధకు రాకి ఉన్నారు. నా ప్రాణ స్నేహితులు నన్ను మర్చిపోయి ఉన్నారు. నా ఇంటి దాసీ జనులు నన్ను అన్యునిగా ఎంచెదరు. నేను వారి దృష్టికి పరదేశనే ఉన్నాను. నేను నా పనివాణ్ణి పిలవగా వాడేమీ పలకకుండా ఉన్నాడు. నేను వాని బత్తి మాలవలసి వచ్చెను. నా ఊపిరి నా భార్యకు అసహ్యము, నేను కనిన కుమారులు నా వాసన అసహ్యము. చిన్నపిల్లల సహా నన్ను తృణీకరించెదరు. నేను లేచుట చూచినలా బాలురు నా మీద దూషణలు పలికెదరు. నా ప్రాణ స్నేహితులందరికీ నేను అసహ్యుడేనైతిని. నేను ప్రేమించిన వారు నా మీద తిరగబడి ఉన్నారు. నా ఎముకలు నా చర్మముతోను నా మాంసముతోను అంటుకొని ఉన్నది. దంతముల అస్థి చర్మము మాత్రము నాకు మిగిలింపబడి ఉన్నది. దేవుని హస్తము నన్ను నొక్కి ఉన్నది. నా మీద జాలిపడుడి, నా స్నేహితులారా, నా మీద జాలిపడుడి. నా శరీర మాంసము పోవుట చాలినను కొనక దేవుడు నన్ను తరుమునట్లుగా మీరేలా నన్ను తరుముదురు. నా మాటలు వ్రాయబడవలనని నేనెంతో కోరుచున్నాను, అవి గ్రంథంలో వ్రాయబడవలనని నేనెంతో కోరుచున్నాను. అవి ఇనుప పొగరతో బండ మీద చెక్కబడి సీసముతో నింపబడి నిత్యము నిలువవలెనని నేనెంతో కోరుచున్నాను. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుతున్నాను. అలాగూ నా చర్మము చీకిపోయిన తరువాత శరీరంతో నేను దేవుని చూచెదను, నా మట్టుకు నేను చూచెదను. మరి ఎవరునూ కాదు, నేనే కన్నులారా ఆయనను చూచెదను. నాలో నా అంతరింద్రములు కృషించి ఉన్నవి. జరిగిన దానికి కారణము నాలోనే ఉన్నదనుకొని మేము వానిని ఎట్లు తరిమెదమా అని తలంచినలా మీరు ఖడ్గమునకు భయపడుడి. తీర్పు కలుగునని మీరు తెలుసుకున్నట్లు ఉగ్రతకు తగిన దోషములకు శిక్ష నియమింపబడును.